హాయ్ అండి, టుడే స్పెషల్ నా స్టైల్ సింపుల్ ప్రాసెస్లో గోంగూర చికెన్ కర్రీ రెడీ చేసేసాను. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రండి. మీద గిన్నె పెట్టేసి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర, ఫ్లేవర్ కోసం 3 ఇలాచి, ఆనియన్స్, పచ్చిమిర్చి, వీటిని ఇట్లా కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటోని మంచిగా కుక్ చేసుకోవాలండి. టమాటో మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్, సరిపడా కారం, దీన్ని ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లానే దీన్ని ఒక 3 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇట్లా ఒక 50% చికెన్ కుక్ అవగానే మనం 3 కట్టల గోంగూరని యాడ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేయాలి. గోంగూర మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి గ్రేవీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, మన చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.